నియోజకవర్గం చించినాడ గ్రామంలో పెరుగులంకల భూముల దళిత బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారికి మద్దతు తెలిపారు పాలకొల్లు టీడీపీ నేత ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. పెరుగులంక భూముల బాధితులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. వాళ్లకు సరైన వైద్యం అందడం లేదని పరామర్శించారు. చించినాడ గ్రామం అంతా వందలాది పోలీసుల దిగ్బంధంతో టీడీపీ శ్రేణులను బాధితుల దగ్గరికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మట్టి మాఫియాకు సహకరిస్తున్న పోలీసులంటూ తీవ్రంగా మండిపడుతున్న నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. ఇక్కడ చించినాడ గ్రామంలో దళితులపై అక్రమంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మట్టి తోలకం అది జరుగుతుందని దానిపై ఈయన వారికి మద్దతుగా ఈయన నిలిచారు. ఈ దళితులకు నిమ్మల రామానాయుడుగా మద్దతుగా నిలవడంతో ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా విపరీతంగా జరిగింది. ఈయన 2 రోజుల క్రితం కూడా పోలీసు వారు ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. దాని విశేషాలంటే నిమ్మల రామానాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎందువల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశారు? ఈ దళితుల భూములపై వైఎస్ఆర్సీపీ వారు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏదైతే 70 సంవత్సరాల దళితుల సాగులో ఉన్నటువంటి భూమి, డీఫామ్ పట్టాలు ఉన్నటువంటి భూమి, అటువంటి భూమి మీద వైసీపీ నాయకుల కన్నుపడి అక్రమంగా మట్టిని దొంగిలిస్తూ ఉంటే ఇక్కడ దళితులు అడ్డుకుంటే ఆ దళితులకు అండగా మేము ఉంటే ఈవేళ రక్తం కారేటటువంటి విధంగా దాడులు చేయడమే కాకుండా కనీసం ట్రీట్మెంట్ కూడా ఇవ్వనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ తరఫున నిజ నిర్ధారణ కమిటీ ఆ దళితుల పక్షాన అండగా ఆ భూముల్ని పరిశీలించడానికి వెళ్తే అక్కడ కూడా అడ్డుకోవడమే. ఎందుకంటే ఏదైతే ఈ నిజ నిర్ధారణ కమిటీ ఆ యొక్క దళితుల భూములను కొట్టేయడానికి దగ్గరికి వెళ్తే వాస్తవాలు ప్రపంచానికి తెలుస్తాయని, ఏదైతే కోర్టు స్టే ఆర్డర్లో ఉన్నప్పటికీ కూడా మరి యథేచ్ఛగా అక్కడ ఉన్న కొబ్బరి మొక్కలు ధ్వంసం చేసి వీళ్ళు ఏదైతే గ్రావెల్ రోడ్డు ఫామ్ చేశారో అది కోర్టు ధిక్కారణ కింద వస్తుందనే విషయం ప్రపంచం దృష్టికి తెలుస్తుందని, ఏదైతే 200 మీటర్లు లోపుగా తవ్వకాలు జరగకూడదనే నిబంధన ఏదైతే ఉల్లంఘించారో అది బయటకు వస్తుందని, ఏటుకొట్టు ధ్వంసం ఏదైతే ఉందో అది బయటకు వస్తుందని, దళితుల భూముల జోలికి వెళ్ళొద్దని నిబంధన ఏదైతే ఉందో అది బయటకు వస్తుందని ఆలోచనతో మమ్మల్ని అందరినీ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఈ యొక్క ఐక్య కార్యాచరణ సమితితో ఇప్పుడు ఏదైతే దళితులకి ఎంత నష్టం కష్టం తగులుతుందో దానికి 10 రెట్లు ఈ యొక్క వైసీపీ నాయకులు మూల్యం చెల్లించుకునే విధంగా మేము చేస్తాం. అలాగే ఇప్పుడు ఇందాక ప్రెస్ మీట్లో ముదినేని ప్రసాదరాజు గారు ఈ భూముల మటుకు ఇదేమీ కూడా ఇది కాదు, కావాలనే ఈయన రేపొద్దున వచ్చి దాంట్లో ఈయన ఎమ్మెల్యే గారు పురస్కాపిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఏదైతే ప్రసాదరాజు అతను ఒక దొంగ, ఇప్పుడు ఇసుక దొంగ మట్టి దొంగల కింద తయారయ్యారు. ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ప్రభుత్వ భూమి కాదని, లేకపోతే దళితుల భూమి కాదని. మరి దళితులను ఎందుకు కొట్టారు? మరి దళితుల మీద కేసులు ఎందుకు పెట్టారు? దళితులు ఎందుకు అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు? అంటే ఏదైతే మీరు అబద్ధాలు అసత్యాలు చెప్పి ప్రజలను ఎవరిని కూడా నమ్మించలేరనే వాస్తవాన్ని మీరు గ్రహించండి. ద ఫస్ట్ ఏదైతే చాలా క్లియర్గా అది ఏదైతే పట్టా భూమి ఏదైతే ఉందో డీఫామ్ పట్టాలు ఉన్నాయి, కోర్టు ఆర్డర్లో ఉన్నాయి, ఖచ్చితంగా ఆ కోర్టు ధిక్కారణ కింద వీళ్ళందరూ కూడా జైలుకి పోవాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది, బోనెక్కే పరిస్థితి వస్తుంది. ఇది చించినాడ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇది మా సమస్య, దళితుల సమస్య పూర్తిగా న్యాయబద్ధంగానే ఉంది. కావాలనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ మట్టి తోలకం, అలాగే టిప్పర్ల ద్వారా కూడా విపరీతంగా మట్టి తోడకం వలన ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలో రేపు ముంపునకు గురవుతాయి. కావాలని చేస్తున్నారు. మాకు అందరికీ కూడా 70 సంవత్సరాల క్రితం పట్టా భూములు అప్పటి గవర్నమెంట్లో అయితే మాకు ఇచ్చినాయని వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ సత్యనారాయణతో బ్రహ్మేంద్ర, 99 పాలకొల్లు.